మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆదివారాలు దర్బారు సేవను నిర్వహిస్తూ దర్బారు సేవలో స్వామివారి అన్నప్రసాద నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. వర్లకొండ చెల్లమల్లు గోత్రం సంగమి రాజు గారు 501 రూపాయలు సమర్పించారు. రెడ్డెల్ల గోత్రం సాత్విక్ గారు అన్నప్రసాద నిమిత్తము 558 రూపాయలు సమర్పించారు. పైటిపాల గోత్రం కీర్తిశేషులు నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మూర్తి గారు 1116 రూపాయలు సమర్పించారు. శివగోత్రం సాయి శశాంక్ గారు 516 రూపాయలు సమర్పించారు. అనంతపుర గోత్రం పురమిశెట్టి వినోద్ నివేదిత విహాన్ 516 రూపాయలు సమర్పించారు. సానుకుల గోత్రం కీర్తి శిష్యులు దేశు శేషయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవరాలు దేశు లిఖిత 501 రూపాయలు సమర్పించారు. పసుపునేటి గోత్రం శ్రీమతి శ్రీ చెప్పా నరసింహరావు 16 రూపాయలు సమర్పించారు. అచ్యుత గోత్రం మామిడి చంద్రశేఖర్ భవాని సాహితీ సమీక్ష 516 రూపాయలు సమర్పించారు. హరిత గోత్రం కీర్తి శిష్యులు బుల్లావత్తుల సూర్యనారాయణ శాస్త్రి గారి జ్ఞాపకార్థం లీలా గాయత్రి గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తము 500 రూపాయలు సమర్పించారు. రేచర్ల గోత్రం అశ్విన్ సర్వీసెస్ వారు 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. గార్గేయ గోత్రం రమేష్ బాబు శ్రీమతి ఉత్తే బాధ్యు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. నడిగట్ల గోత్రం సత్యబాబు రెడ్డి ఇందిరా సాయి లలిత్ రెడ్డి సాయి అన్విత్ రెడ్డి 500 రూపాయలు సమర్పించారు. నామర్ల గోత్రం ధనలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా 521 రూపాయలు సమర్పించారు. పసుపునేటి గోత్రం యాదయ్య 2100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. మాతంగి గోత్రం సురేష్ సింగ్ కకర్ 2100 స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ఎలిచట్ల గోత్రం కీర్తిశేషులు బాబురావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భువన్ కుమార్ 516 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. గౌతమ ఋషి గోత్రం ఎస్ఎల్పి ఫంక్షన్ అండ్ సిల్వర్ జ్యువెలరీ వారు 1100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. వశిష్ఠ గోత్రం శ్రీనివాస్ రాజు ఝాన్సీ 510 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. పాండవుల గోత్రం పి హనుమంతరావు 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ఆరవెల్లి గోత్రం జి రామ్ కిషన్ రావు 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తత్సర్వే జనానాం మనోవాంఛాబల సిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్తధాతుభ్యః దోషత్రయజనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధైర్వక్షస్థలై పుణ్యసుగాజమానై ప్రమోదమానై రభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రియవర్ధ
నవో నవో భవతి ధ్యాయమానోన్నా కేతురు ససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. మరకత శ్రీ లక్ష్మీ సంపూర్ణ ప్రార్థాక్షేణ సకల కార్యేషు దిగ్విజయే కటాక్ష సిద్ధిరస్తు. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. పునర్దర్శన ప్రాప్తిరస్తు. లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్ వారి తరఫున ప్రతి భక్తుడికి కూడా విభావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మ రాహిత్యాన్ని పొందే అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవలసిందిగా. కాబట్టి భగవద్బాంధవులారా, ఇంకా కొద్దిసేపట్లో పంచాంగ శ్రవణం కార్యక్రమం ప్రారంభమవుతుంది. పంచాంగ శ్రవణానికి అందరూ కూడా కింద ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా పంచాంగ శ్రవణాన్ని విని మీ యొక్క జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, జన్మ రాశి, నామరాశి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయో ఆ విధమైనటువంటి ఫలితాలను పొందండి. అలాగే ఇప్పుడు కింద తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు, కిందికి వెళ్ళి తీసుకోవలసిందిగా ప్రార్థన. కింద తీర్థ ప్రసాదాలు కింద ఇస్తున్నారు కాబట్టి వాటిని కింద తీసుకోవలసిందిగా ప్రార్థన.